హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. ఈ సంక్రాంతి వార్ వన్ సైడ్ అవబోతుంది మామా. ఎందుకంటే బిగ్ క్లాష్ 4 సినిమాలు నెక్స్ట్ ఇయర్ 2025 జనవరి మంత్లో సంక్రాంతికి 4 సినిమాలు వస్తున్నాయి, పెద్ద సినిమాలు అన్నీ. సో మొత్తానికి ఆ 4 సినిమాలు ఏంటి, దాని కథ ఏంటి, ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి మామా. అండ్ కంటెంట్ వస్తే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మొదటిగా ఈ సంక్రాంతికి మొదటిగా వచ్చే సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అప్కమింగ్ లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. సో రీసెంట్ గా టీజర్ కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది అండ్ ఫైనలీ మనం ట్రైలర్ కూడా చూడబోతున్నాం కమింగ్ సూన్. సో మొత్తానికి గేమ్ చేంజర్ జనవరి 10న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. తెలుగు, తమిళ్, హిందీ 3 లాంగ్వేజ్ మాత్రమే. అండ్ అదే రోజు జనవరి 10న తమిళ యాక్టర్ అజిత్ కుమార్ అప్కమింగ్ లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. అండ్ ఈ సినిమా కూడా ఒకే రోజు క్లాష్ అవబోతున్నాయి. అండ్ డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్. సో మొత్తానికి ఇంకా మూవీ టీం కన్ఫర్మ్ చేయలేదు. అండ్ ఈ సినిమా నుంచి మనకు టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇంకా రిలీజ్ చేయలేదు. సాంగ్ 1-2 యూట్యూబ్లో అయితే డ్రాప్ అయింది. మొత్తానికి ఇది 50-50 ఛాన్స్. ఇది అజిత్ కుమార్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. ఓకే, ఇక నెక్స్ట్ జనవరి 12వ తేదీన మనకు అయితే డాకు మహారాజ్ నటసింహ నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ. రీసెంట్ గా ఒక 5 days బ్యాక్ టైటిల్ అండ్ గ్లిమ్స్ వీడియోకి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది, వేరే లెవెల్ ఉంది. అండ్ ఎస్ఎస్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కిర్రాక్ అనమాట. సో మొత్తానికి డైరెక్టర్ బాబీ కొల్లి అండ్ వాల్తేరుతో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్. సో ఈ సినిమా ట్రైలర్ కమింగ్ సూన్ అనౌన్స్మెంట్ రాబోతుంది. సో వెయిట్ చేయండి. మొత్తానికి డాకు మహారాజు జనవరి 12న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 4th మూవీ మావా విక్టరీ వెంకటేష్ అండ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ అండ్ డైరెక్టర్ అనిల్ రావుపూడి. సో వీళ్ళు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సో ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెడుతూ మనకు ఒక డేట్ కూడా లాక్ చేశారనమాట. సో మొత్తానికి ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14వ తేదీన సంక్రాంతికి అయితే వచ్చేస్తుంది. సో ప్రూఫీదమ్మా ఫైనలీ ఈ 4 సినిమాలు సంక్రాంతికి రాబోతున్నాయి. కానీ ఎక్కడో తేడా కొడుతుంది మామా. అజిత్ కుమార్ నడుస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఇంకొక వారంలో అనౌన్స్మెంట్ వస్తే సరి, లేకపోతే గనక ఇక మర్చిపోండి, సంక్రాంతి రేసు నుంచి ఈ సినిమా తప్పుకున్నట్లే అని మనం డిసైడ్ అయిపోవచ్చు. అది మ్యాటర్. సో ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ 4 సినిమాల్లో హై బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్. నెక్స్ట్ 2nd ప్లేస్ లో ఉన్నది డాకు మహారాజ్, 3rd ప్లేస్ లో ఉన్నది గుడ్ బ్యాడ్ అగ్లీ, 4th ప్లేస్ లో ఉన్నది సంక్రాంతికి వస్తున్నాం. అది మ్యాటర్. ప్రొడ్యూసర్ దిల్రాజు గారు 2 సినిమాలకి ప్రొడ్యూసర్ అనమాట. ఏది గేమ్ చేంజర్ సినిమాకి ప్రొడ్యూసర్, నిర్మాత. నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా ప్రొడ్యూసర్ దిల్రాజు. అండ్ డాకు మహారాజు సినిమాకి డిస్ట్రిబ్యూటర్ మామ. అండ్ మొత్తానికి ప్రొడ్యూసర్ దిల్రాజు గారు ఈ సంక్రాంతికి ఆ థియేటర్ని ఎలా మేనేజ్ చేయబోతున్నాడు ఈ 3 సినిమాల్ని. సో మెయిన్ గోల్ ఏంటంటే 3 సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమా గేమ్ చేంజర్, హై బడ్జెట్ మూవీ. సో ఫస్ట్ ప్రియారిటీ ప్రొడ్యూసర్ దిల్రాజుకి ఆ సినిమానే గేమ్ చేంజర్. ఎక్కువ థియేటర్లు, ఎందుకంటే ఫస్ట్ ఆ సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి చాలా థియేటర్ రిలీజ్ చేయబోతున్నాడు. అది మ్యాటర్. అండ్ తెలుగు, తమిళ, హిందీలో మాత్రం రిలీజ్ అవుతుంది. నేనైతే గట్టిగా నమ్ముతున్నా అండ్ గట్టిగా కోరుకుంటున్నాము ఏంటంటే గేమ్ చేంజర్ సినిమా వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఎందుకంటే డైరెక్టర్ శంకర్ గారికి ఈ సినిమా ఇంపార్టెంట్ అనమాట. రీజన్గా చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ రోబోట్ 2.0 కానీ అంతకు ఆడలేదు. రీసెంట్గా డిజాస్టర్ సినిమా ఇండియన్ 2 కూడా ఫ్లాప్ అయింది. మరి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి అండ్ డైరెక్టర్ శంకర్ గారు కమ్బ్యాక్ ఇవ్వాలని గట్టిగా కోరుకుంటున్నా. మరి చూద్దాం, అది మ్యాటర్. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం అండ్ వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటామో. బాయ్.